కోరుతున్నాను అధ్యక్ష. శిరీష గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉత్తరాంధ్రలోనే కాదు మన రాష్ట్రమంతటా తెలిసిన విషయం మా శ్రీకాకుళం ఉద్దానం తెల్ల బంగారం జీడి పంట అధ్యక్ష. అయితే జీడి పప్పు ధరల్లో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా జీడి పిక్కలు పండిస్తున్న రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇప్పటికే గత సభల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు దృష్టిలో పెట్టడం జరిగింది అధ్యక్ష. మొన్న ఎన్నికల్లో మనం మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి వాళ్ళకి హామీ ఇచ్చాం అధ్యక్ష. ఇప్పటికే వ్యాపార పంటగా పేరుగాంచిన ఈ ఉద్దానం జీడి పంటకి రైతులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కనీస మద్దతు ధర మన కూటమి ప్రభుత్వంలోని, ముఖ్యంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా పేరుగాంచిన మన కూటమి ప్రభుత్వంలోని ఆ రైతులకి ఆ మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే ఇప్పటికే మనం హామీ ఇచ్చిన జీడి మామిడి పరిశోధన కేంద్రాన్ని పలాసలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 0 అవర్ పూర్తయిందండి. ఏజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షం ఇచ్చినట్లుగా భావించాలి. దీని ముందు ఒక విషయం ఏంటంటే సభ్యులందరికీ, మనకి చంద్రబాబు నాయుడు గారు అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన శాసనసభ్యులందరూ కలిసి, ఎమ్మెల్సీలందరూ కలిపి స్పోర్ట్స్ మీట్కి, కల్చరల్ ప్రోగ్రామ్స్కి, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇంకా మీ పేర్లు రాలేదు. అంచేత చీఫ్ విప్ గారు